అందరికీ నమస్కారం. నా పేరు శంకర్. నేను ఆర్ట్ సంస్థలో ఈ యొక్క 2000 సంవత్సరం నుంచి కూడా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో మేము ఏదైతే ఉందో రైట్ బేసెస్ ఏదైతే ఉందో భూమి, అడవి వాళ్ళ హక్కుల మీద పనిచేయడం అనేది జరిగింది. 2001 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ఆదివాసీ యొక్క ప్రాంతాల్లో చాలా ఎక్కువ సమస్యలు ఉండేవి. అక్కడ అటవీ హక్కుల మీద కానీ లేదంటే భూమి సమస్యలు కానీ ఇటువంటివన్నీ ఎక్కువగా ఉండే దాని మీద ఎక్కువగా మన ఆర్ట్ సంస్థ నుంచి ఈ సిబిఓ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు ద్వారా చేయించడం జరిగింది. అలానే దాని తర్వాత మనం ఏంటంటే వాటర్షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏదైతే డబ్ల్యూడిఎఫ్ అనేది నబార్డ్ సపోర్టెడ్ డబ్ల్యూడిఎఫ్ అనేది చిలగా మోండగడ్డ వాటర్షెడ్లు అనేది చేయడం జరిగింది. సుమారుగా 2000 హెక్టార్లు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఏదైతే ఉందో ఒక ల్యాండ్ డెవలప్మెంట్ కానీ దాదాపు ఒక 1800 ఎకరాల వరకు ల్యాండ్ డెవలప్మెంట్, వివిధ రకాలైన ట్రెంచ్లు, తర్వాత మొక్కలు, అలానే చెరువులు తవ్వించడం, ఇటువంటివన్నీ కూడా ప్రజల భాగస్వామ్యంతో అక్కడ చేయించి కమ్యూనిటీ వాటర్షెడ్ అనేది కూడా అక్కడ మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలానే 2009 నుంచి ఈ మా తోట కార్యక్రమం ద్వారా సీతంపేట, వేరగట్ట మండలంలో ఒక 40 గ్రామాల్లో 1000 మంది రైతులతో ఏదైతే వాళ్ళకి సుస్థిర ఆదివాసీ జీవనోపాధిలో భాగంగా వాళ్ళకి మామిడి, ఉసిరికి, జీడి ఇటువంటివన్నీ మొక్కలు ఇచ్చి వాళ్ళకి బాగా అంతర పంటలు ప్రమోట్ చేసి వాళ్ళకి రైతుల శిక్షణలు ఇచ్చి ఇప్పుడు ఒక్కొక్కరు కూడా వార్షిక ఆదాయం 1,00,000 నుంచి 1,50,000 వరకు ఈ యొక్క అదనపు ఆదాయం అనేది మన మా తోట కార్యక్రమంలో రావడం అనేది జరిగింది. అలా వచ్చిన తర్వాత 2012 నుంచి మండా వాటర్షెడ్ ద్వారా 4,000 హెక్టార్లో ఈ యొక్క కార్యక్రమాలతో పనిచేసి అక్కడ కూడా సుమారుగా చెరువులు, అలానే చెక్ డ్యామ్స్, అలానే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది చేయడం జరిగింది. మనం ఆర్ట్స్ ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది, తర్వాత ఏమో కమ్యూనిటీ ప్రజల భాగస్వామ్యంతో పిఆర్ఏలు ఏర్పాటు చేయడము, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. అలానే ఇప్పుడు ఏవైతే 2017 సంవత్సరం నుంచి ఈ యొక్క మంజం సహజ రైతు ఉత్పత్తుల కంపెనీ అనేది మన నబార్డ్ సపోర్ట్తో ఒకటి ప్రారంభించడం జరిగింది. ఆ కంపెనీలో నేను ప్రజెంట్ సీఈఓగా ఉన్నాను. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క కంపెనీలో మెయిన్గా ఏదైతే 1,500 మంది రైతులతో జీడి, మామిడి, అలానే పైనాపిల్, పసుపు ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా 1 కోటి నుంచి 1,50,00,000 వరకు ఈ బిజినెస్ టర్న్ ఓవర్ చేసుకుంటూ పైనాపిల్ వాల్యుయేషన్ చేయడం కానీ లేదంటే పసుపు వాల్యుయేషన్ ప్రాసెస్ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అలానే మెయిన్గా మనకేంటంటే మనకి ఈ యొక్క దీనికి చూసుకుంటే మన ఎఫ్పిఓకి ఇప్పుడు ఒక మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా డెవలప్ చేసాం. కలెక్షన్ సెంటర్ కానీ, గోడౌన్స్ కానీ, లేదంటే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా మన కేవీకే, ఐటీడీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్గా మేము చేసాము. మెయిన్గా నేను ఆర్ట్స్ సంస్థలో 2000 సంవత్సరాలు చేరినప్పుడు మొదటగా ఈ యొక్క సెక్సువల్లీ హెల్త్ ప్రాజెక్ట్ అనేది పనిచేయడం జరిగింది. అప్పుడు ఎక్కువగా 2000లో ఎయిడ్స్ ప్రాజెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. దానిలో ఎక్కువగా చేస్తూ అక్కడ ఎవరైతే ఉన్నారో సెక్స్ వర్కర్స్ అని కానీ వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కానీ చేపట్టి వాళ్ళకి అంతవరకు జరిగింది. అలాగే మెయిన్గా వాటర్షెడ్లో తీసుకుంటే మేము న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్లో భాగంగా చాలా వరకు భూమి పట్టాలు చేయించడం, భూమి పట్టాలు చేయించడం, అక్కడ ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ చేయించడం, మెయిన్గా ట్రైనింగ్స్ అనేది చేయించడం ఇవన్నీ కూడా బాగా జరిగింది. ఇప్పుడు కూడా మేము చూసుకున్నట్టయితే వెదురు బొమ్మల ట్రైనింగ్ అని కానీ లేదంటే అక్కడ మస్రూమ్ ట్రైనింగ్ అని కానీ ఇవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ అనేది చూపించింది. అలానే అది కాకుండా మెయిన్గా వాటర్షెడ్ భాగంలో తీసుకుంటే ఈ యొక్క ప్లాంటేషన్ అనేది బాగా చేసాము. తర్వాత అలానే సింహాచలం పైనాపిల్ వెరైటీ బాగా డెవలప్ చేయించాము. వీటితో పాటుగా ఎంటైటిల్మెంట్కి సంబంధించి ఈ యొక్క సాధికారత ప్రాజెక్టులో దాదాపు ఒక 12,000 ఎకరాల్లో ఫారెస్ట్ పట్టాలు ఫెసిలిటేట్ చేయించాము. అలానే ఒక 6,000 ఎకరాల్లో భూమికి లేని వారికి భూమి పట్టాలు చేయించాము. అలానే ఏవైతే 8 ప్రభుత్వ పథకాలు అప్పట్లో ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందించేటట్టుగా చేసేవాళ్ళం. మేము ఫస్ట్లో 2001 సంవత్సరం కలిసి ఆకలి చావులు కూడా ఉంది. అటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా మన ఆర్ట్స్ అవుతారు ఎంటైటిల్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళకి మంచి ఆదాయం అనేది వచ్చేటట్టుగా మనం ప్రమోట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆర్ట్స్ సంస్థ అనేది 30 సంవత్సరాలుగా ఆదివాసీ ప్రాంతాల్లో అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా తీసుకుంటే మెయిన్గా మేము ఆర్ట్స్ సంస్థ పెట్టినప్పుడు అక్కడికి వచ్చేటప్పుడు అక్కడ మాకు ప్రజల్లో సంస్థ అనేది ఫస్ట్ వాళ్ళకి నమ్మకం కలిగించలేనప్పుడు కొద్దిగా మాకు ఇబ్బంది ఉండేది. 2001 ఆ టైంలో
వాళ్ళని ఎవరు నమ్మాలో లేనప్పుడు అటువంటిప్పుడు మేము కొంచెం ఛాలెంజ్ ఎక్కువ ఫేస్ చేసాము. అయినప్పటికీ కూడా వాళ్ళకి వెళ్ళి రెగ్యులర్ మీటింగ్స్ పెట్టడము, అక్కడ గవర్నమెంట్ అధికారులతో సమన్వయంతో పనిచేయడము, ఈ ఇంపాక్ట్ అనేది బాగా పనిచేసి మనకు మంచి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. సో దీంతో పాటుగా మెయిన్గా ఏంటంటే మేము వాట్సాప్ చేసేటప్పుడు శ్రమదానం చేయమన్నప్పుడు ప్రజలెవరు కూడా ముందుకు రాలేదు. కానీ వాళ్ళకి శ్రమదానం ఒప్పించడం కోసం 6 నెలల పాటు మేము కంటిన్యూగా మీటింగ్స్ అనేవి పెట్టి ఇప్పుడు వాళ్ళతో శ్రమదానం అనేది మేము చేయించాము. ఆ శ్రమదానం చేయడం వల్ల ఏమైందంటే ఆ తర్వాత నబార్డ్ ఏజీఎం సురేష్ కుమార్ సార్ వచ్చి చూసి మీరు ఈ పని మరి చేయగలరని చెప్పి మాకు వాట్సాప్ పని చెప్పడం, ఇటువంటివి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అలానే రెండోది మేము ఏంటంటే మెయిన్గా ఆర్ట్స్లో ఏంటంటే ఎప్పటి నుంచి కూడా మనకి ఒక అకౌంటబిలిటీ కానీ లేదంటే ట్రాన్స్పరెన్సీ కానీ ఒక జవాబుదారీగా ఉండడం జరిగింది. అలానే ఎక్కువగా జెండర్ ఈక్విటీ అనేది ఇక్కడ మా సంస్థలో ఎప్పుడు ఉంటుంది. అలానే మెయిన్ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి సర్వీస్ అందించి వాళ్ళ పిల్లలకి దాదాపు మేము ఒక 20,000 మంది పిల్లలకి ఈ యొక్క బాల కార్మిక పాఠశాల ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్లోకి తేవడం అనేది జరిగింది. అలానే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్, దానికి హెల్త్ క్యాంప్స్ పెట్టించడం ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. అదే కాకుండా న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేది మా ఆర్ట్స్ సంస్థలో చాలా ఎక్కువగా చేయడం అనేది జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ వారికి హ్యాండ్ ఓవర్లింగ్ చేసి పోస్ట్ మేనేజ్మెంట్ కూడా చేయించడం అనేది మేము చేయడం అనేది ఆర్ట్స్ ద్వారా చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇలాంటి యొక్క సంస్థలో పనిచేయడం మాకు మంచి ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పేద ప్రజల అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు మా సంస్థ డైరెక్టర్ సన్యాసరావు గారికి, అలానే మెయిన్గా మాకు ఈ సంస్థలో ప్రతి కార్యక్రమాల్లో కూడా మా సహాయ శాఖలు ఇస్తున్న మా నిర్మలా మేడం గారికి, అలానే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క సంస్థ ముందుకు తీసుకెళ్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఎన్నో అడ్రస్ సమస్యలు వచ్చినప్పుడు కూడా సంస్థను నిలబెట్టడంలో చాలా మన సార్ కూడా మంచి సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళి అందరూ కలుపుకొని వెళ్ళడం. కానీ ఈరోజు కూడా 3-4 మొత్తం ఈ 6 జిల్లాల్లో కూడా ఒక ఆర్ట్స్ అంటే ఒక బ్రాండ్గా మేము క్రియేట్ చేయడం జరిగింది. దానిలో మేము కూడా భాగస్వాములుగా ఉండడం చాలా సంతోషకరంగా అందరికీ నమస్కారం.